వెల్కమ్ టు TS24 న్యూస్. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజల్లో చలి వణికిస్తుంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఉదయం 9 గంటల వరకు చలి వణికిస్తుంది. దీంతో ఉదయాన్నే కార్యాలయాలకు ఇతర పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతుంది. దీంతో ఇవాళ మధ్యాహ్నానికి శ్రీలంకలోని ట్రికోమాలి జాఫ్నా మధ్య తీరం దాటనుంది. మొదట్లో తుఫానుగా బలపడుతుందని భావించిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని శని ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తాయని అంచనా వేస్తుంది. ఇక బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు మేళం కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు వ్యవసాయ కొత్త పథకాలను ప్రారంభించారు. బీఆర్ఎస్ పాలనలో పడావు పడ్డ వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని ప్రారంభోత్సవం చేసి 350 మంది రైతులకు 1.07 కోట్ల విలువైన యంత్రీకరణ పనిముట్లు పంపిణీ చేశారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పథకాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు. వ్యవసాయ ఉద్యాన పామాయిల్ సాగుపై శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, రైతుల సంక్షేమానికి పాటుపడుతుందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ సజావుగా నడవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ఆగిపోయినటువంటి పథకాలన్నింటినీ పునరుద్ధరించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అన్నింటినీ పే చేసి క్రాప్ డైవర్షన్ కూడా ప్యాడీని తగ్గించాలంటే మీకు హార్టికల్చర్ని ఎక్కువ ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలు వేరు, ప్రాంతాలు వేరు, కానీ ఆ పార్టీ ఈ పార్టీతో దోస్తి, ఈ పార్టీ ఆ పార్టీతో దోస్తి. ఇదే ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్. ఏపీ సీఎం, తెలంగాణ సీఎం దోస్తులు అంటూ బీఆర్ఎస్, వైసీపీ ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ, బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ నేతలు, టీడీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా లీడర్ల టూర్లతో కనిపిస్తున్న జెండాలు, ఫ్లెక్సీలు మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి. పార్టీలు వేరు, ప్రాంతాలు వేరు, కానీ ఆ పార్టీ ఈ పార్టీతో దోస్తి, ఈ పార్టీ ఆ పార్టీతో దోస్తి. ఇదే ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్. ఏపీ సీఎం, తెలంగాణ సీఎం దోస్తులు అంటూ బీఆర్ఎస్, వైసీపీ ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ, బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ నేతలు, టీడీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా లీడర్ల టూర్లలో కనిపిస్తున్న జెండాలు, ఫ్లెక్సీలు మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి. అసలు తెలంగాణ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది? ఎవరి మద్దతు ఎవరికి ఉంది? ఒకరి గెలుపు మరొకరికి ఎందుకు ఆనందాన్ని ఇస్తున్నట్లు? అక్కడ వాళ్ళు గెలిస్తే ఇక్కడ వీళ్ళు ఆనందం, ఇక్కడ వీళ్ళు గెలిస్తే అక్కడ వాళ్లకు ఆనందం. అవును, ఇది తెలంగాణ సెంట్రిక్ గా జరుగుతున్న సరికొత్త చర్చ. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఉండాలని ఏపీలో టీడీపీ క్యాడర్ కోరుకుంటుందని, ఏపీలో టీడీపీ అధికారంలో ఉండాలని రేవంత్ అభిమానులు కోరుకుంటున్నారనే ఓ వాదన. ఇదే క్రమంలో చంద్రబాబు, రేవంత్ చీకటి ఒప్పందాలు, లోపాయికారి సంబంధాలు అంటూ బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు అటాక్ చేస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి. వైసీపీ క్యాడర్ తెలంగాణలో కేసీఆర్ గెలవాలని కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ క్యాడర్ ఏపీలో జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. దీనికి ఆయన ఒక ఈక్వేషన్ కూడా చెప్పి చర్చకు దారితీశారు. దుష్మన్ అప్నా దోస్త్ అనే పాయింట్ తప్ప వేరే కారణాలు ఏవి ఉండవంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి తెలంగాణలో రేవంత్ సీఎం అయినప్పుడు కాంగ్రెస్ ర్యాలీల్లో రేవంత్ ఇంటి దగ్గర టీడీపీ జెండాలు కనిపించాయి. మరోవైపు జగన్ పర్యటనలో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు కనిపించడం కూడా పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. లేటెస్ట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనలో వైసీపీ జెండాలు కనిపించాయి. కేటీఆర్ ర్యాలీలో వైసీపీ ఫ్లాగ్స్ తో, జగన్ నినాదంతో సందడి చేశారు ఫ్యాన్ పార్టీ అభిమానులు. ఖమ్మం జిల్లాలో వైసీపీకి పట్టుంది, టీడీపీకి కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా మంచి బలమే ఉంది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఇటు కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న నేతలు, అటు బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న నేతలు వైసీపీ, టీడీపీ నుంచి వచ్చిన వారే. 2014లో ఖమ్మంలో 3 ఎమ్మెల్యేలు సహా ఒక ఎంపీ సీట్ను గెలుచుకుంది వైసీపీ. టీడీపీ కూడా ఖమ్మంలో ఒక సీటును, 2018లో 2 సీట్లను గెలుచుకుంది. సీట్ల పరంగానే కాదు, వైసీపీ, టీడీపీ అభిమానులు కూడా ఖమ్మం జిల్లాలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని భారత
వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీలో శనివారం, ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. అలాగే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఊహించని మార్పు చోటు చేసుకుంటున్నాయి. గత 2-3 రోజులుగా బంగారం ధరలు స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత 3 రోజుల క్రితం వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా మళ్లీ పుంజుకున్నాయి. ఇక బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం గత 4 రోజులుగా తగ్గుముఖం ఉన్నాయి. తాజాగా ఇవాళ కూడా మరోసారి వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. సామాన్య ప్రజలకు బంగారం ధరలు రోజు రోజుకు షాకిస్తున్నాయి. గత 2-3 రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన ధరల కొనుగోలుదారులకు కాస్త ఓటనివ్వగా తాజాగా శనివారం పెరిగిన ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. భారత్పై అమెరికా టరీఫ్ విధిస్తామనే హెచ్చరికలు, అమెరికా వెనిజులా ఉద్రిక్తతలు, భౌగోళిక వాణిజ్య అనిశ్చితుల కారణంగా బంగారం ధరల్లో ఈ హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక మార్కెట్ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర 1,39,320గా కొనసాగుతుంది. ఈ ధర నిన్న 1,39,310గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,27,771గా ఉండగా నిన్న ఈ ధర 1,27,700 వద్ద స్థిరపడింది. విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ 1,39,320గా ఉండగా 22 క్యారెట్ల రేట్ 1,27,771 వద్ద కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర 2,48,900గా ఉండగా ఈ ధర నిన్న 2,49,000 వద్ద స్థిరపడింది. హైదరాబాద్ లో కేజీ వెండి 2,67,900గా కొనసాగుతుండగా నిన్న ఈ ధర 2,67,800 వద్ద స్థిరపడింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ వల్ల ఆ ప్రాంతంలోని భూముల ధరలు భారీగా పెరగనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిల్యాలలోని ఈ సిటీలో సుజన్ మెడికల్ AI ఫ్లూయిడ్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల వల్ల ఆ ప్రాంతంలోని భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిల్యాలలోని ఈ సిటీలో సుజన్ మెడికేర్ IV ఫ్లూయిడ్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక అభివృద్ధి కేవలం కర్మాగారాలకే పరిమితం కాకుండా స్థానిక ప్రజల ఆస్తుల విలువలను పెంచుతూ ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆయన వివరించారు. తెలంగాణ నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ పై IT పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఓ పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తుందని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, దీనిపై నిరుద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ పై IT పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఒక పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తుందని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, దీనిపై నిరుద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. IIT హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియామక ప్రక్రియను వేగవంతం చేస్తుందని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు వివిధ గ్రూప్ నోటిఫికేషన్ల ద్వారా సుమారు 70,000 ఉద్యోగాలను భర్తీ చేశామని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాల భర్తీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రూప్ 1, 2, 3, 4 విభాగాల్లో నియామకాలు చేపట్టామని, మరికొన్ని పోస్టింగ్లు భర్తీ వివిధ శాఖల్లో ఉన్నాయని, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గోదావరి నదీ జలాలను వినియోగించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాను పాడి పంటలతో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన రైతు మేళాలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మొదటి విడతగా 350 మంది రైతులకు 1.07 కోట్ల విలువైన యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తామని, రైతులు కూలీల కొరతను అధిగమించడానికి యంత్రాల వాడకం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో ఫామ్ ఆయిల్ సాగును విస్తరించాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉందని మంత్రి వెల్లడించారు. కేవలం ఫామ్ ఆయిల్ తో ఆగకుండా అందులో అంతర పంటలుగా కోకో, జాచి,
వక్క, మిరియాల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. భద్రాద్రి జిల్లా వ్యవసాయ రంగంలో దేశానికి దిక్సూచిగా మారాలని, యశ్వరావుపేట అగ్రికల్చర్ కాలేజ్ ఉత్తమ విద్యా సంస్థగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు సంబంధించినటువంటి ఫార్మ్ మెకనైజేషన్ గాని, సాయిల్ హెల్త్ కార్డ్స్ గాని, అదేవిధంగా క్రాప్ లోన్ గాని, మిగతా అన్ని అంశాలను కూడా పునరుద్ధరించడం జరిగింది. రేపు సంక్రాంతి పండుగ నుంచి శాసనసభ్యులు ఫార్మ్ మెకనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ మీ నియోజకవర్గాల్లో మీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తుంది. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకే సంవత్సరన్నర కాలంలోనే 1,00,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగం మీద ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.